వెల్కమ్ టు పందెంకోళ్ళు. నేను ఎంఎన్ఆర్. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే రిపోర్ట్కు స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. స్కిల్ స్కామ్లో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుస షాకులు తగిలాయి. క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు డిస్మిస్ చేయగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతలోనే బాబుపై మరో బాంబు పడింది. 2 రోజుల సిఐడి కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది. అటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలయ్య, గద్దె రామ్మోహన్ సభ్యులు విజిల్స్ వేయడం కలకలం రేపింది. ఇక సభ్యుల తీరుపై మంత్రి అంబటి రాంబాబు సహా అధికార పార్టీ నేతలు మండిపడ్డారు. గతంలో బాలకృష్ణన మెంటల్ కండిషన్ బాగాలేదని సర్టిఫికెట్ తెచ్చుకున్నారని గుర్తు చేస్తూ చురకలంటించారు. ఇక తెలంగాణ పాలిటిక్స్ విషయానికి వస్తే కాంగ్రెస్ 6 గ్యారంటీలకు ధీటుగా సంక్షేమ పథకాలు రూపొందించే పనిలో బీఆర్ఎస్ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కొన్ని రోజులుగా రాజకీయాలు స్తబ్దుగా మారడం గులాబీ క్యాడర్ను నిరుత్సాహానికి గురిచేస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక తరహా ఫార్ములా అప్లై చేసేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే 40 స్థానాల్లో క్యాండిడేట్ల ఎంపికపై క్లారిటీకి వచ్చింది. అభ్యర్థుల లిస్టును కూడా సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేసే ప్లాన్లో కనిపిస్తోంది. ఇక బీజేపీ విషయానికి వస్తే ఆ పార్టీలో చేరిన సీనియర్ నేతలు మరో అంటే ఒక రకంగా చెప్పాలంటే మరో కుంపటి రాజేస్తున్నారు అనే టాక్ కమలం పార్టీని కంగారెత్తిస్తోంది. సీనియర్ నేతలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు అనే టాకు అటు బీజేపీని ఇటు బీఆర్ఎస్ను కలవరపెడుతోంది. ఇప్పటికే గులాబీ పార్టీలో పెద్ద నేతలు హస్తం పార్టీలో చేరారు. కమలం పార్టీ నుంచి కూడా కాంగ్రెస్లోకి పెద్ద ఎత్తున చేరికలు ఉండే అది వచ్చే ఎన్నికలకు మరింత ఇబ్బందికరమని గులాబీ బాస్ అంచనా వేస్తున్నారు. ఇక పందెంకోళ్ల విషయానికి వస్తే ఇవాళ సిర్పూర్ బోధన్లో ఓటర్ల అభిప్రాయం ఎలా ఉంది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రియాలిటీ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలను ఇప్పుడు చూద్దాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాలో క్రమసంఖ్య ప్రకారం నెంబర్ 1 స్థానం దక్కించుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం నెంబర్ 1గా ఉండేది. పునర్విభజన తర్వాత ప్రస్తుతం ఆ స్థానం సిర్పూర్కు లభించింది. ఇక్కడ 1962 నుంచి 1999 వరకు వరుసగా ఒక్కో అభ్యర్థి 2 సార్లు విజయం సాధిస్తూ వచ్చారు. 1957 నుంచి 1978 వరకు వరుసగా 5 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. 1983, 85, 1999లో తెలుగుదేశం అభ్యర్థులు విక్టరీ కొట్టారు. ఆ తర్వాత 2 సార్లు స్వతంత్ర అభ్యర్థిగా పాల్వాయి పురుషోత్తమరావు గెలిచారు. 1999లో ఎన్నికలకు 3 రోజుల ముందు నక్సలైట్లు కాల్చి చంపగా ఆయన భార్య రాజ్యలక్ష్మి టీడీపీ నుంచి విజయం సాధించారు. ఇక తాజా ఎన్నికల విషయానికి వస్తే ఇక్కడ బహుముఖ పోరు కనిపిస్తోంది. అధికార పార్టీ నుంచి కోనేరు కోనప్పకు మరోసారి టికెట్ ఖరారైంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయనుండగా కాంగ్రెస్ నుంచి రావి శ్రీనివాస్కు టికెట్ దక్కే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. మరి వచ్చే ఎన్నికల్లో కోనేరు కోనప్పను కలిసి వచ్చే అంశాలేమిటి? ఎమ్మెల్యేగా ఆయన పనితీరు ప్రజలను మెప్పించిందా? ప్రత్యర్థి పార్టీలు ఏ మేరకు పుంజుకున్నాయి? కులాల వారీగా ఓటర్ల అభిప్రాయం ఎలా ఉంది? ఇలా అన్ని కోణాల్లో బిగ్ టీవీ సేకరించిన ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వే రిపోర్టును పరిశీలిద్దాం. అయితే అంతకంటే ముందు 2018లో సిర్పూర్ ఎన్నికల ఫలితాలను ఓసారి చూద్దాం. 2018 ఎన్నికల్లో కోనేరు కోనప్ప వర్సెస్ పాల్వాయి హరీష్ బాబు వీళ్ళిద్దరి మధ్య పోటీ జరిగింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 51%, కాంగ్రెస్ పార్టీకి 36%, భారతీయ జనతా పార్టీకి 4%, ఇతరులకు 9% ఓట్లు దక్కాయి. అంటే గత ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కోనేరు కోనప్పకు 51% ఓటు షేరుతో 83,000కు పైగా ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ క్యాండిడేట్గా పోటీ చేసిన పాల్వాయి హరీష్ బాబుకు 36% ఓటు షేరుతో 59,000కు పైగా ఓట్లు దక్కాయి. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొత్తపల్లి శ్రీనివాస్ కేవలం 4% ఓటు షేరుతో 6,000కు పైగా ఓట్లతో సరిపెట్టుకున్నారు. బీఎస్పీ నుంచి బరిలోకి దిగిన రవి శ్రీనివాస్కు 3% ఓటు షేరుతో
5,000కు పైగా ఓట్లు వచ్చాయి. మరి వచ్చే ఎన్నికల్లో కోనేరు కోనప్ప బీఆర్ఎస్ నుంచి పోటీ చేయనున్నారు. ఆయనకు ప్రత్యర్థులుగా ఎవరైతే గట్టి పోటీ ఇవ్వగలరు? బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే రిపోర్టును ఇప్పుడు ఓసారి స్పష్టంగా చూద్దాం. కోనేరు కోనప్పకు సంబంధించి సిర్పూర్ నియోజకవర్గంలో ఓటర్ల అభిప్రాయాలను ఓసారి చూద్దాం. ఆయనకు ఉన్న అనుకూల ప్రతికూల అంశాలను పరిశీలిద్దాం. ముందుగా కోనేరు కోనప్పకు సంబంధించినటువంటి ప్లస్ పాయింట్లు గమనించే ముందు ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు. మరి కోనప్పకు సంబంధించిన ప్లస్ పాయింట్స్ ఏంటో ముందుగా కనుక మనం పరిశీలించినట్లయితే 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తద్వారా ఆ నియోజకవర్గంలో పూర్తి స్థాయి పట్టునైతే కొనసాగిస్తున్నారు. ఇది ఆయనకు ప్రధానంగా కలిసి వచ్చేటువంటి ప్లస్ పాయింట్. నెక్స్ట్, ప్రజలతో మంచి సంబంధాలను కొనసాగిస్తున్నారు, నిత్యం అందుబాటులో ఉంటారు అనేటటువంటి అభిప్రాయాన్ని అయితే సంపాదించుకున్నారు. నెక్స్ట్, సామాజిక సేవా కార్యక్రమాల విషయానికి వస్తే కోనేరు ఫౌండేషన్ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పేదలకు ఆహారాన్ని అందజేస్తూ అన్నదాతగా ఆ నియోజకవర్గంలో పేరు సంపాదించుకున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. పేద జంటలకు పెళ్లి సమయంలో తాలిబొట్లను కూడా పంపిణీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆయన పట్ల ప్రజలను దగ్గరికి చేసేటటువంటి అంశాలు. నెక్స్ట్, కాగజ్ నగర్లో 30 పడకల ఆసుపత్రిని 100 పడకలకు పెంచడంలో కీలకమైనటువంటి పాత్రను పోషించారు. ఇది కూడా పాజిటివ్ అంశంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సిర్పూర్ పేపర్ మిల్లు పునః ప్రారంభించేలా కృషి చేశారు అనేటటువంటి పాజిటివ్ అభిప్రాయం తిన పట్ల అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ప్లస్ పాయింట్స్. ఇక కోనేరు కోనప్పకి సంబంధించినటువంటి మైనస్ పాయింట్స్ని ఒకసారి పరిశీలిద్దాం. నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు అనేటటువంటి అసంతృప్తిని అయితే సర్వేలో పాల్గొన్నటువంటి ప్రజలు వెలిబుచ్చారు. నెక్స్ట్, ఇక పర్సనల్గా చూసుకున్నట్లయితే వ్యక్తిగత ఇమేజ్ ఉన్నప్పటికీ తరచూ పార్టీలు మారుతారు అనేటటువంటి ఒక అపవాదునైతే ఆయన పట్ల వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్, ఇంకా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రీడిజైన్ పూర్తయిన పనులు మొదలు పెట్టలేకపోవడం కూడా ఈయన పట్ల ఒక మైనస్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. ఇది కోనప్పకి సంబంధించినటువంటి రాజకీయంగా ప్లస్లు మైనస్లు. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు రావి శ్రీనివాస్, కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు శ్రీనివాస్. మరి శ్రీనివాస్కి సంబంధించినంత వరకు ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి? ముందుగా ప్లస్ పాయింట్స్ని కనుక పరిశీలిస్తే కోనేరు కోనప్ప మేనలుడుగా ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మేనలుడు కావడం ఆ లోకల్గా ఆయనకి కలిసి వచ్చేటటువంటి ఫ్యాక్టర్. నెక్స్ట్, నియోజకవర్గ పరంగా చూస్తే నియోజకవర్గంలో చురుగ్గా ఉండేటటువంటి నాయకుడిగా కూడా పేరునైతే సంపాదించుకున్నారు. నెక్స్ట్, సిట్టింగ్ ఎమ్మెల్యే పనితీరును గట్టిగా ప్రశ్నించడం ప్రజల మధ్యన ఉంటున్నారు. ఇది కూడా పాజిటివ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. సిర్పూర్ నియోజకవర్గం మొత్తం ప్రభావం చూపించగలిగినటువంటి నాయకుడిగా కూడా అతి తక్కువ టైంలోనే పేరు సంపాదించుకున్నారు ఆయన. నెక్స్ట్, కోనేరు కోనప్ప ఓట్ షేర్ను భారీగా దెబ్బతీసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనేటటువంటి అభిప్రాయాన్ని సర్వేలో పాల్గొన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాల్లో ప్రజల్లో ఎవరైతే ఉంటారో, ప్రభుత్వ వైఫల్యాలను ఎవరైతే ఎండగడతారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రజా మద్దతు ఉండే అవకాశం ఉంది. సో ఆ కోణంలో ఇవన్నీ కూడా ఈయనకి పాజిటివ్ ఫ్యాక్టర్స్గా చెప్పుకోవచ్చు. ఇది ఈయనకి సంబంధించినటువంటి గ్రౌండ్ డీటెయిల్స్. భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకుడు పాల్వాయి హరీష్ బాబు, వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు. మరి పాల్వాయి హరీష్ బాబుకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ని ముందుగా కనుక మనం పరిశీలించినట్లయితే పాల్వాయి పురుషోత్తమరావు రాజ్యలక్ష్మి రాజకీయ వారసుడిగా ఈయన రాజకీయాల్లోకి వచ్చారు. ఇది పొలిటికల్గా కలిసి వచ్చేటటువంటి అంశం. క్షేత్రస్థాయిలో చురుగ్గా ఉంటారు. ప్రభుత్వ వైఫల్యాలను అవకాశం దొరికిన ప్రతిసారి కూడా నిలదీస్తూ ఉన్నారు. ఇది కూడా ఆయనకి ప్రజాపక్షంలో ప్లస్ అయ్యేటటువంటి అవకాశం. పోడు భూముల పట్టాల అంశంపై పోరాడి 41 రోజుల పాటు కస్టడీలో ఉన్నారు. అప్పుడు టోటల్ నియోజకవర్గం మొత్తం మీద టాక్ ఆఫ్ ద నియోజకవర్గంగా నిలిచారు. నెక్స్ట్, వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే మంచి చేస్తారు అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా ఈయన దక్కించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముందుగా అనుకున్నట్లుగా ఎవరైతే ప్రజాపక్షం వహిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రజల యొక్క ఆదరణ అయితే కనిపిస్తుంది. ఆ కారణంలో ఈయనకి దీన్ని పాజిటివ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకుడు కొత్తపల్లి శ్రీనివాస్, కంసాలి సామాజిక వర్గానికి చెందినటువంటి బీసీ నాయకుడు శ్రీనివాస్. మరి శ్రీనివాస్కి సంబంధించిన ప్లస్ పాయింట్స్ కనుక పరిశీలిస్తే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇది పార్టీ పరంగా ఆయనకి కలిసి వచ్చేటటువంటి అంశం. నెక్స్ట్, క్షేత్రస్థాయిలో చురుగ్గా ఉండేటటువంటి నాయకుడిగా కూడా ఈయనైతే
పేరు సంపాదించుకున్నారు. ఇది పొలిటికల్గా కలిసి వచ్చేటువంటి మరో అంశం. నెక్స్ట్ నియోజకవర్గ పరంగా చూస్తే అంటే సిర్పూర్ నియోజకవర్గం మొత్తం ప్రభావం చూపించగలడు పార్టీ పరంగా అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా ఈయన పట్ల కనిపిస్తుంది. ఇది కొత్తపల్లి శ్రీనివాస్కి సంబంధించిన ప్లస్ పాయింట్స్. మరి మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి పరిశీలిస్తే పాల్వాయి హరీష్ బాబుకు టిక్కెట్ దక్కే అవకాశాలు తక్కువగా ఉండడమే, అంటే హరీష్కి ఎక్కువగా ఉండడం వల్ల ఈయనకి మైనస్ అయ్యేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. బీఎస్పీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు. సో ఉన్నత విద్యావంతుడు ఆ సామాజిక వర్గ పరంగా చూస్తే. మరి ఈయనకి ఉండేటటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి? ప్లస్ పాయింట్స్ని కనుక పరిశీలిస్తే తెలంగాణ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శిగా సుదీర్ఘమైనటువంటి సేవలు అందించారు. ఆయా వర్గాల పట్ల ఆయా పిల్లల్లో మంచి పేరైతే ఈయన పట్ల కనిపిస్తోంది. నెక్స్ట్ 2021లో స్వచ్ఛందంగా పదవి విరమణ చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో చాలా సంచలనమైంది. సో ఇది కూడా ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చేటువంటి అంశం. నెక్స్ట్ బీఎస్పీలో చేరి దళితుల రాజకీయ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నారు. తద్వారా ఆయా వర్గాల్లో ఈయన పట్ల ఆకర్షణ అయితే కనిపిస్తోంది. నెక్స్ట్ క్షేత్రస్థాయిలో చురుగ్గా ఉంటారు. ప్రభుత్వ వైఫల్యాలపై పెద్ద ఎత్తున గళాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఇది కూడా ఆయనకి పాజిటివ్ ఫ్యాక్టర్. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి, అదేవిధంగా నియోజకవర్గంలో కూడా ప్రభావం చూపించగలరు అనేటటువంటి అభిప్రాయం కూడా సర్వేలో పాల్గొన్నటువంటి ప్రజలు చెప్పినటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఉన్నత విద్యావంతుడు కావడం, ఆదర్శాలు ఉన్నటువంటి నాయకుడిగా కూడా కొనసాగుతూ ఉండడం కూడా ఈయనకి ప్రధానమైనటువంటి బలంగా చెప్పుకోవచ్చు. ఇది ఈయనకి సంబంధించినంత వరకు ఉండేటటువంటి గ్రౌండ్ రియాలిటీ డీటెయిల్స్. ఈ నియోజకవర్గంలో ఉండే క్యాస్ట్ పాలిటిక్స్ని ఒకసారి పరిశీలిద్దాం. అంటే కులాల వారీగా ఉండే జనాభా ఏంటి పరిశీలిస్తే ఎస్సీ సామాజిక వర్గం 20% మంది, ఆర్ఏ కులస్తులు 19%, ఎస్టీలు 13%, ముస్లింలు 13%, భారీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు 12% మంది ఉంటే సెటిలర్స్ 10% మంది ఉన్నారు. అంటే నార్త్ ఇండియన్స్. సిర్పూర్ నియోజకవర్గంలో కులాల వారీగా ఓటర్ల మద్దతుని కనుక గమనిస్తే ఇక్కడ ఎస్సీల జనాభా అధికం. ఆ తర్వాత ఆర్ఏ సామాజిక వర్గ ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. ఎస్టీ, ముస్లిం, భారీ సామాజిక వర్గాలతో పాటు నార్త్ ఇండియాకి సంబంధించిన సెటిలర్స్ ప్రభావం ఎక్కువ. వాళ్ళ సపోర్ట్ ఎలా ఉందో ఒకసారి కనుక గమనిస్తే ఎస్సీలు 20% మంది ఉంటే వారిలో బీఆర్ఎస్కు 30%, బీఎస్పీకి 25%, కాంగ్రెస్కు 15%, బీజేపీకి 15%, ఇతరులకు 10% మద్దతు ఇస్తామని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో ఎస్సీ ఓటర్లు తమ అభిప్రాయంగా చెప్పారు. ఇక దళిత బంధు పథకం అమలు వైఫల్యం వల్ల గులాబీ పార్టీ పట్ల ఎస్సీలు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. 19% మంది ఆర్య సామాజిక వర్గ ప్రజల్లో అధికార పార్టీకి 30%, కమలం పార్టీకి 25%, కాంగ్రెస్ పార్టీకి 15%, బీఎస్పీకి 25%, ఇతరులకు 5% సపోర్ట్ చేస్తున్నారు. 13% మంది ఎస్టీల్లో బీఆర్ఎస్కు 30%, బీఎస్పీకి 25%, కాంగ్రెస్కు 10%, బీజేపీకి 25% అండగా ఉంటున్నారు. పోడు భూముల పట్టాల పంపిణీ సక్రమంగా జరగడం లేదంటూ బీజేపీ నేత పాల్వాయి హరీష్ బాబు ఎస్టీల పోరాటానికి మద్దతు పలికారు. దానివల్ల ఎస్టీలు బీజేపీకి కొంతవరకు మద్దతిస్తున్నారు. 13% మంది ముస్లింల విషయానికి వస్తే బీఆర్ఎస్కు 35%, బీఎస్పీకి 20%, కాంగ్రెస్కి 25%, బీజేపీకి 10%, ఇతరులకు 10% అండగా నిలుస్తున్నారు. నార్త్ ఇండియాకు సంబంధించిన సెటిలర్స్ 10% మంది ఉంటే వాళ్ళ మద్దతు విషయాన్ని గనక గమనిస్తే బీఆర్ఎస్కు 30%, కాంగ్రెస్కు 15%, బీఎస్పీకి 25%, బీజేపీకి 25%, ఇతరులకు 5% మంది మద్దతుని ఇస్తామనే అభిప్రాయాన్ని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో స్పష్టంగా వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో కోనేరు కోనప్పను బలంగా ఢీకొట్టే అభ్యర్థులు ఎవరు? వాళ్ళ విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? సిర్పూర్ నియోజకవర్గం ఓటర్ల అభిప్రాయాలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా కోనేరు కోనప్ప వర్సెస్ రావి శ్రీనివాస్ వర్సెస్ పాల్వాయి హరీష్ బాబు వర్సెస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వీరి మధ్యన గనక ఎన్నిక జరిగితే అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 32%, కాంగ్రెస్కు 17%, బీజేపీకి 22%, బీఎస్పీకి 24%, ఇతరులకు 5% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి.
అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు గనక జరిగితే బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్పనే విజయం వరించనుంది. ఆయనకు 32% ఓటు షేర్ లభిస్తోంది. కాంగ్రెస్ నుంచి రావి శ్రీనివాస్ బరిలో ఉంటే ఆయనకు కేవలం 17% ఓట్లు మాత్రమే వస్తున్నాయి. ఇక బీజేపీ క్యాండిడేట్గా పాల్వాయి హరీష్ బాబు గనక పోటీ చేస్తే ఆయనకు 23% ఓట్లు దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తే అతనికి 25% ఓట్లు వస్తున్నాయి. పాల్వాయి హరీష్ బాబు గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కావడం వల్ల అతను బీజేపీలో చేరినా ఓటు బ్యాంకు కొంత ప్లస్ అవుతోంది. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీ అధ్యక్షుడిగా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రధానంగా రాజకీయంగా ఎస్సీల ప్రాతినిధ్యం పెరగాలని పోరాడుతున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఆయనకు సిర్పూర్లో ఎస్సీల మద్దతు అధికంగా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తే 24% ఓట్లు దక్కనున్నాయని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తేలింది. మొత్తానికి సిర్పూర్లో ఇప్పటికిప్పుడైతే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వైపే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బోధనలో ఓటర్ల అభిప్రాయం ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం.